గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గర్వీడ్ మండలంలో శివరాం గ్రామంలో జరిగిన విచారణ సిచ్యువేషన్ 17 ఏళ్ళ బాలిక పైన ఇలాగా చేయడం చాలా దారుణం. అబ్బాయి పట్టుకోవడం జరిగింది. అబ్బాయి పేరు చెప్పడం, ఐడెంటిఫై చేయడం, అబ్బాయిని కూడా పట్టుకున్నాము. తల్లి కస్టడీలో ఉన్నాడు. మేము ఇంటరాగేట్ చేస్తున్నాము. ఇంటరాగేషన్లో కూడా వెపన్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తున్నాము. చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చాలా ప్రశాంతమైన జీవితం ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితి యువకుల్లో రావడం అనేది చాలా బాధాకరం, ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాము. అన్నీ కూడా లెగసీ ఫ్యాక్టర్స్ అంటాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ పరిపాలన కంప్లీట్గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేక సరైన సిచ్యువేషన్, యువకులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మనం లాస్ట్ 6 monthsలో ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేస్తాము. ఈరోజు ఈ అబ్బాయి పరిస్థితి కూడా కఠినంగా శిక్షించే పరిస్థితి కూడా కల్పిస్తాం. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉంది. ఏ ఇష్యూని కూడా మేము వదలట్లేదు. చిన్న ఇష్యూ అయినా కూడా ఈరోజు మనం వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయించడం, వాళ్ళని మానిటర్ చేయడం కూడా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న కేసు హిస్టరీస్ని బట్టి కూడా మనం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా వెరీ క్లీన్గా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసామని క్షమించే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం లాస్ట్ 6 monthsలో కూడా 3 కేసెస్లో నియర్లీ 20 years కేసు కూడా పడింది. సో దాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఈ అబ్బాయిని వెంటనే ఇంట్రాగేట్ చేసి అబ్బాయి నిందితుడైతే ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. దాడికి గల కారణం తెలుస్తుందండి. ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ ఇప్పుడు అమ్మాయిని మాట్లాడనట్లేదు. షీఈ్ అండర్ అబ్జర్వేషన్. నిందితుడైతే మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ నిందితుడు అమ్మాయి చెప్పడం బట్టి అమ్మాయి పలానా అబ్బాయి అవుతారు అని చెప్పడం వల్ల సో అబ్బాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తిరిగేవాడంట. సో అబ్బాయి అని అమ్మాయి చెప్పడం, కానీ అబ్బాయిని కరెంట్లీ ఇంట్రాగేషన్ అవుతుంది. ప్రస్తుతానికి అమ్మాయి ఆరోగ్యపరుస్తారు. కరెంట్లీ డాక్టర్ గారు చెప్పడం అయితే కంటే 48 hours అబ్జర్వేషన్ చేయాలి. అండ్ స్కానింగ్ రిపోర్ట్స్, క్లినికల్ ఇవన్నీ కూడా డాక్టర్ గారు చెప్తారు. షీఈ్ ఇన్ సేఫ్ కండిషన్ నా, బట్ అబ్జర్వేషన్లో చూసుకొని ట్రీట్మెంట్ చేయాలి. అదే లెగసీ ఎఫెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా లెగసీ ఎఫెక్ట్స్లో చదువుకు దూరం చేశారు పిల్లల్ని. గాంజాయి విచ్చలవిడిగా చేశారు. ఇవన్నీ మనం క్లీన్ చేయాలి. ఈ వ్యవస్థ అంతా రైట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. బికాస్ పిల్లలు ఆ రకంగా విజయనగరం ప్రాంతంలో ఎప్పుడూ లేదు. విజయనగరం జిల్లాలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం అనేది చాలా బాధాకరం. అసలు ఎప్పుడూ లేదు. సో అది ఖచ్చితంగా గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మనం చూసాం, చాలా రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం. మనం ఎవరైనా గత 10 yearsలో ఎటువంటి కేసు ఉన్నా కూడా మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. జస్ట్ మానిటర్ టు కేట్ అంటే, ఎందుకంటే వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. పీపుల్ ఎవరైనా తప్పు చేయాలన్నా కూడా భయం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.